guys, good morning. Welcome back to my channel. This is Dr. Akshay Reddy Kasturi. So ఈ వ్లాగ్ ఏంటంటే నేను బెంగళూరుకి వెళ్తున్నా మళ్ళీ జూహి అక్క శ్రీమంతం ఉంది బెంగళూరులో September 5th ఫస్ట్ శ్రీమంతం. సో why did I even say first శ్రీమంతం? Oh my god. Okay, my brain is not braining. నాకు నైట్ 2 days నుంచి నాకు నిద్ర సరిగా పట్టట్లేదు. యూ కెన్ సీ మై ఐస్, నా ఐస్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది. ఐ డోంట్ నో వై, ఎందుకు పడతలేదు. బట్ నిద్ర అస్సలు అంటే అస్సలు పడతలేదు. నాకు భయం అవుతుంది, నాకు మళ్ళీ నా ఇన్సోమ్నియా నాకు బ్యాక్ వచ్చిందేమో అని. సో దట్స్ ద థింగ్, వదిలేసేయండి. ఇప్పుడు 5:55 అవుతుంది టైం. నాకు మా డాడీ కూడా వస్తున్నాడు అనమాట. మా డాడీకి ఇప్పుడు 8కి ఫ్లైట్ ఉంది. సో నిన్న నైట్ అంతా మొత్తం ప్యాక్ చేసేసుకున్నాను. నిన్న మొత్తం చాలా బిజీ ఉండే అనమాట, షాపింగ్ అండ్ లాస్ట్ మినిట్ చెక్ లిస్ట్ అండ్ ఎవ్రీథింగ్. So and I got my new nails. Look at me. Look at my nails. Look at me. Look at my nails. Who is she? Like, నేను ఎప్పుడు న్యూడ్ ఆ కలర్స్ పెట్టుకుండే అనమాట. అప్పుడప్పుడు నా బర్త్డే డ్రెస్ ఏ కలర్ అయితే ఆ కలర్ పెట్టుకున్నా. బట్ ఐ డోంట్ నో, నేను ఎప్పుడు ఈ కలర్ పెట్టుకోలేదు. ఇట్ లుక్స్ సో ప్రిటీ కదా. నా లెహంగా కలర్ ఇదే, అందుకే పెట్టుకున్నాను నేను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐ నీడ్ టు ప్యాక్. నా కేజ్ పెట్ బ్యాగ్లో ఏం పడతలేదు. సో నేను ఆ జూట్ బ్యాగ్ తీసుకెళ్దాం అనుకుంటున్నా, H&Mది. దాంట్లో అన్నీ నేను పెట్టుకోవాలన్నమాట, నా ల్యాప్టాప్, 2 కెమెరాస్ అండ్ ఎవ్రీథింగ్. సో లెట్స్ గెట్ గోయింగ్. టైం కూడా లేదు, టైం వేస్ట్ లేదు. పొద్దు బెడ్ పైన చెత్త చూడండి ఎట్లుందో అసలు. ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను నేను, బట్ దెన్ ఇది కొన్నప్పుడు బాగానే ఉండే, ఇప్పుడు పడతలేదు నాకు. ఏందా పప్పా, హాయ్ చెప్పు. ఆర్వి ఎయిర్పోర్ట్కి. సో ఈ గ్లాసెస్ నా ముక్కు పైన పడి నా ముక్కు క్లోజ్ చేసి చచ్చిపోతా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఐ రియలీ లైక్ ద గ్లో ఆన్ మై ఫేస్. ఫేషియల్ క్రేజీ పని చేసింది. చెక్ ఇన్ అంతా అయిపోయింది. ఇప్పుడు గేట్ నెంబర్ 15కి వెళ్తున్నాం. ఆ బోర్డింగ్ గేట్ అదే. హాయ్ చెప్తున్నావు, ఎట్లున్నారు అడగ. మా డాడీ సిగ్గుపడుతున్నాడు గైస్ మాట్లాడడానికి. రీచ్ అయినాం ఇప్పుడే అండ్ ఐ ఫీల్ సో సిక్. ఐ డోంట్ ఈవెన్ నో వై. మేబీ నిద్ర లేకుండా ఉంది కదా, అందుకే అనుకుంటా. సిగ్గేస్తుంది నాకు అందరి ముందు మాట్లాడాలంటే కెమెరాతో. అది విచిత్రంగా ఉంది కదా ఇప్పుడు నా కెమెరా. మీకు వినిపిస్తుందా? బేసికలీ నాకు చాలా కడుపు మస్తు వస్తుంది అనమాట. ఐ డోంట్ ఈవెన్ నో వై. గడబడి కడుపు కొంచెం. We just reached. We are waiting for Darshan Anna and Ajit to come and pick us up. దాని తర్వాత మేము నాకు తెలిసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తాము, బికాస్ మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. నాకు కడుపు అయితే ఘోరంగానే వస్తుంది. సో బేసికలీ లాస్ట్ ఇయర్ నాకు ఇన్సోమ్నియా అండ్ ఆల్ అయినుండే అనమాట. దానివల్ల మైగ్రేన్ అటాక్స్ వచ్చినుండే, దాంతో వామిటింగ్స్ అండ్ ఆల్ అవుతుండే. సో 3-4 days నుంచి నిద్ర కూడా చక్కగా పట్టలే నాకు. మేబీ దానివల్ల మళ్ళీ నాకు మైగ్రేన్ అటాక్ వస్తుంది అండ్ మొత్తం వామిటింగ్ సెన్సేషన్ లాగా అవుతుంది. ప్లస్ కడుపు అంతా గడబడి ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఐ థాట్ ఓకే, కనీసం ఫుడ్ తింటేనన్నా కొంచెం సెట్ అవుతుంది అని నేను ఒక మంచి హెల్దీ శాండ్విచ్ తీసుకుండే అనమాట నేను కాన్సులో ఎయిర్పోర్ట్లో. బట్ దెన్ నో యూస్. మస్త్ హెడేక్ వస్తుంది నాకు. ఎంత హెడేక్ వస్తుందంటే ఇక ఏమంటారు, బండకేసి నెత్తికి కొట్టుకోబోతుంది అవుతుంది ఇట్లా నాకు. But this is my kurti. నేను ఇది Wలో తీసుకున్నా, ప్యాంటలూన్స్ W. సో ఈ వ్లాగ్ చూస్తుంటే మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. నాకు తెలుసు జూహి అక్క ఎట్లా తెలుసు, మీకు దర్శనం ఎట్లా తెలుసు. గైస్, యూ నీడ్ టు వెయిట్. ఓకే, నేను మంచి కూర్చొని నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అక్కతో మాట్లాడి, అక్క కూడా రెడీ ఉంటే మంచి మేమిద్దరం మీకు స్టోరీ చెప్తాం.
హాయ్. ఇప్పుడు చెప్పండి, కరెక్ట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ ఉంది ఫ్రేమ్. కరెక్ట్ లేదు గైస్, నా ఫ్రేమ్ కరెక్ట్ లేదు. నా ఫ్రేమ్ కరెక్ట్ లేదు. హాయ్, అయ్యో, నమస్తే. ఎట్లున్నారు అందరూ? బాగున్నారు. హాయ్ హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకోటి నువ్వు కూడా అనేసి. నేనేమంటా హాయ్ గాయ్స్, హాయ్ లేడీస్, హాయ్ గర్లీస్. హాయ్ గాయ్స్. గర్లీస్ అనింది, గర్ల్స్ కాదు. నీకు చెప్తున్నా హాయ్ గాయ్స్ అని. పర్లేదు, ఏంది పర్లేదు? అక్కడ వీడియో అక్కడ వెయిట్ చేస్తున్నా మీకు. మెహందీ పెట్టించుకుంటున్నారు మంచిగా. ఎంత బాగుంది అసలు. లైటింగ్ జస్టిస్ చేస్తలే కానీ. హలో హలో, హాయ్. బాగున్నారా? ఇప్పుడు కొత్త వీడియో కదా, ఎవరు అనుకుంటున్నారు? మా జూహి ఫ్రెండ్. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇమీడియట్ గా వీడియో వస్తానే చేసుకోండి, నా కోసం చేసుకోండి, ఓకేనా? ఎంత క్యూట్ గా చెప్పినారు. మెహందీ పెట్టుకున్నాం చూడండి. అద్దో మమ్మీదే, అక్కది అయిపోయింది చూడు. అది కట్ చేసినారా? యా, మస్తుందా ఆంటీ? బ్యూటిఫుల్ ఉంది. హాయ్ చెప్పండి. హాయ్, బాగున్నారా అందరూ? మేము మెహందీ పెట్టించుకున్నాము. చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎట్లా తెలుసు జూహి, ఎట్లా తెలుసు అంటే. సో బేసికలీ 1 year నుంచి తెలుసు అక్క నాకు. బట్ దెన్ ఇన్స్టాగ్రామ్ ఏది ఏం లేదా, అన్ని పరిచయం అన్నీ ఉన్నాయి కదా. ఫ్రెండ్స్ అయ్యేది అంటే మంచిగా ఉంటే ఫ్రెండ్స్ అయ్యేది కామన్ కదా. కానీ ఎప్పటి నుంచో తెలుసు, బట్ ఎగ్జామ్ వల్ల మేము ఎక్కువ మాట్లాడుకోలేదు. నాకు ఎగ్జామ్ ఉండే అండ్ ఆల్సో ఎగ్జామ్ ఉందని మాట్లాడుకోలేదు. ఇంకా మేనేజర్ కూడా సేమ్. యా, సో అట్లా కూడా ఇంకా ఇంకెక్కువ క్లోజ్ అయిపోయినాం మేము. బ్రాండ్స్ కూడా సేమ్ సిమిలర్ వస్తే అక్కడ డౌట్స్ ఏమైనా ఉంటే అడుగుతారు నన్ను. సో అట్లా క్లోజ్ అయినాం. ఇట్లా ఇంత క్లోజ్ అయిపోయినాం ఇంకా. అమ్మాయి ఇప్పుడే పెట్టిందా? 4 years అయిపోయిందా నువ్వు పెట్టి? కానీ యాక్టివ్ లేదంటే చదవాలి కదా, అన్ని కష్టం అయిపోతాయి. అందుకోసం అన్ని కష్టం అయితే. టాలెంట్ బాగుంది. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మో, మా మమ్మీ కూడా చెప్పకుండా నీకు ఎనర్జీ మాలో వస్తే నీకు ఎనర్జీ వస్తుంది. నవ్వుతారు. ఫ్రెండ్లీగానే ఉంటాం పిల్లలతో, ఎవరితో వచ్చినా ఫ్రెండ్లీగానే ఉంటాం. ఇట్లనే ఉండాల, బాగుంటది. పిల్లలతో కానీ మనం షేర్ చేసుకోవాలి, వాళ్ళు మనకు షేర్ చేస్తేనే బాగుంటది. 100%. నేను కూడా మెహందీ పెట్టించుకుంటా, చిన్న డిజైన్ అట్లేమన్నా. ఇది జూహి అక్క డిజైన్. బాగా వేసినాడు కదా, మస్తు వేసినాడు. ఇవి క్యూట్ ఉన్నాయి అసలు. నేను ఇది కావాలని చెప్పేసి వేయించుకున్నా. ఇంకా ఇక్కడ ఒకటి బేబీది ఒకటి రమ్మని చెప్తే అది యాజ్ ఇట్ ఈస్ రాదని చెప్పి, దానికి ఒకటేదో సపరేట్ నెట్ ఉండాలంట. నెట్ లేదు. అది ఐ థింక్ అది ప్రింట్ సంథింగ్ నెట్ పెట్టేస్తారంట. అది లేదన్నాడు. ఇంకా సరేలే, ఈ ఫుట్ ప్రింట్స్ అయినా వచ్చేలాగే అంటే ఆయన ఏమన్నాడు, ఇక్కడ మామ్ టు బి డాడ్ టు బి అని రాస్తా అని చెప్పిన. సరే రాయని చెప్పిన. బాగుంది కదా. అక్కి ఏమంటా ఉందంటే సింపుల్ గా వేయించుకుంటానా, సింపుల్ గా కావాలా అని చెప్తా ఉంది. నేను చూసినాను ఒకటి, చాలా బాగుంది. మరీ అంత సింపుల్ గా వద్దు, ఎందుకంటే అందరు మంచి ఇట్లా రేపు ఫొటోస్ లో మనం ఫోటోషూట్లు ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది కదా. ఏమని అడుగుతున్నారు అసలు? యాక్చువల్లీ మనం ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. అంటే అక్కడ కెమెరా యాంగిల్ ఎట్లా తిప్పుదానంటే లిటరలీ అది కెమెరా మర్చిపోతా, బొమ్మ తిప్పినట్టు ఇట్లా తిప్పేస్తాను అనమాట. నేర్చుకుంటుంది గైస్. ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ యాక్టివ్ ఉంటది అనమాట. ఇప్పుడు బ్లాగ్ లో కూడా ఇంట్రడక్షన్ ఇచ్చేసింది ఆల్రెడీ. ఈ పాప ఆ పాప ఫ్రెండ్స్ ముందు నుంచి. అది అవునవును, అందరూ ఎట్లా తెలుసు అని అడుగుతుండే అనమాట. ఇన్స్టాగ్రామర్స్ బ్రో, వి ఫాలో ఈచ్ అదర్. అండ్ ఇంకొకటి ఏమంటే మా మేనేజర్స్ కూడా అనమాట. సో అట్లా మాకు పరిచయం ఉంది, మంచి ఫ్రెండ్స్ గైస్. అండ్ ఈవెన్ అజిత్ కి కూడా ఫ్రెండ్స్ మ్యూచువల్స్ ఉన్నారు. మేము అంత క్లోజ్ కాకపోయినా మ్యూచువల్స్ త్రూ ఓకే దిస్ సైడ్ నుంచి కూడా వీఆర్ కనెక్టెడ్ అని ఇంకా నేను చాలా క్లోజ్ అయిపోయాను నేను అక్క. అట్లా తెలుసు గైస్. ఈమె వ్లాగింగ్ ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసింది కాబట్టి
మంచి ప్రో లెవెల్లో ఇంకా వస్తూ ఉంటాయి మంచి మంచి వ్లాగ్స్. మీ అంతా యాక్టివ్ అయితే నేను చచ్చినా మాట్లాడలేనా అంటే మేమంటే జస్ట్ ఇదేమంటారు వ్లాగ్ చేస్తూ ఉంటాము, ప్లస్ ఇంట్లో ఏమైనా వర్క్ ఉంటాయి. ఈ పాప అట్లా కాదు కదా, ఎంబీబీఎస్ మంచి తెలివైన బుద్ధివంతురాలైన స్టూడెంట్. సో అంత స్టూడెంట్ అంత చదువు ఉన్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ అంత రెగ్యులర్ గా అయితే కష్టం. ఎంత స్వీట్ గా మాట్లాడుతున్నారు ఇందాక ఆంటీ మీ పిన్ని కూడా. అది ఇది చెప్తున్నా ఎంత స్వీట్ గా చెప్పినారు అంటే అసలు నేను ఇందాక అక్కి వాయిస్ విని గైస్ బై ది వే అక్కి ఛానల్ లో చూసాను నేను జోహిత్ గైస్. ఓకే అందరికి అట్లా లేదు ఎందుకంటే కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు. సో బేసిక్ గా అక్కిని చూసంటే చిన్న మాట్లాడితే ఎందుకంటే చిన్న మాట్లాడుతున్నావు అక్కి గట్టిగా మాట్లాడాను అక్కని అట్లనే మాట్లాడేదాన్ని. షాక్ అయినా. మైక్ పెట్టుకోవాలి. అవును మైక్ ఉంటుంది. మా అమ్మకి అన్ని గుర్తు చేయాలి గైస్, షార్ట్ తీసుకో అని గుర్తు చేయాల, రీల్ తీసుకో అని గుర్తు చేయాల. సో నేను ఐ లివ్ ఇన్ ద మూమెంట్. నేను లిటరలీ నా ఛానల్లో మాట్లాడినట్టు మాట్లాడుతున్న వాళ్ళు కొత్తగా చూసే వాళ్ళు అనుకుంటారు ఎవరు అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్పేసి. ఓకే గైస్ మా మెహందీ వేసి ఆయన వచ్చినారు, వెళ్ళొస్తా. యా బాయ్ గైస్. ఓకే తీయండి కొంచెం. ఇంతసేపు తీసే పెట్టినాడు ఇంతసేపు తీసే పెట్టినాడు. కాదు ఇది దులుపుకోవాలంట. చాలు ఇది దులుపుకునే లోపు ఇది పోయేటట్టున్నది. నీరు దోశ ఉండే నీరు దోశ ఇప్పుడు ఉంటావు. ఏమంటే పాప లేదు ఇంకా తీసుకో కొంచెం మంచి తీసుకో ఒత్తుగా తీసుకొని పెట్టు. అంత మెహందీ స్మెల్ వస్తుందని చెప్పేసి మా డాడీని స్కిన్ కేర్ చేయమంటున్నాను నేను. యా ఆగాగాగు. ఇప్పుడు దీని తర్వాత నా స్కిన్ కేర్ బ్యాగ్ ఇది పుప్ప. ఇగో అది కాదు మేకప్. అదే ఫుల్ పెట్టు. ఎట్టో పోతుంది కెమెరా. I did my skincare and I have to sleep well now. So I'm ending my vlog here. Today's vlog, mehendi vlog and all. And this is my mehendi. నేను రేపు కూడా చేస్తాను అనమాట. రేపు ఇంకా లైక్ కంప్లీట్ ఏమంటారు ఫంక్షన్ ఉంది కదా కర్ణాటక స్టైల్ శ్రీమంతం. ఐ వాంట్ ఎక్స్పీరియన్స్, ఐ మీన్ నాట్ ఎక్స్పీరియన్స్, నో ఏం మాట్లాడుతున్నా. సో రేపు ఏదైతే శ్రీమంతం ఉందో కర్ణాటక స్టైల్ అది నేను చూడాలనుకుంటున్నాను అండ్ మీకు కూడా చూపిస్తాను నేను మంచిగా. సో ఐ హోప్ మనం అందరం ఎంజాయ్ చేస్తున్నాం అనుకుంటున్నాం. సో యా దిస్ ఇస్ మై మెహందీ గైస్. వస్తుంది కదా మంచిగా పెట్టిండ్రు మా డాడీకి లైక్ కంప్లీట్గా మాయిశ్చరైజర్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మై వాయిస్. కంప్లీట్గా మాయిశ్చరైజర్ ఒక మాస్క్ లాగా పెట్టేసాడు నాకు. బట్ యా ఐమ్ లుకింగ్ నైస్ అండ్ కూల్. ఐ హ్యావ్ టు స్లీప్ వెల్ టుడే ఆర్ ఎల్స్ ఐమ్ not gonna have good break tomorrow, state of mind tomorrow. So yeah, I hope you like this video. I'll see you guys in my next video. Okay, so bye guys.